విద్యార్థి లోకానికి మీ ఏసిరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇంట్లో ఉండి ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు డే 5 క్లాస్ లో ఉన్న మనము డే 5 లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఏ సందర్భంలో వాడాలి. ప్రజెంట్ అంటే ప్రస్తుతం, కంటిన్యూస్ అంటే కొనసాగుతున్నా, అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేయాలన్నమాట. ఏదైనా సరే ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. నేను అంటే ఐ అనాలి. ఐ తర్వాత యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఐ ఆమ్ వాచింగ్ టీవీ నౌ అంటే సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. అంటే ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లుంటుందో ప్రతి టెన్స్ కి ఒక సూత్రం ఉంటుంది. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. సబ్జెక్ట్స్ అంటే ఐ గాని, ఉయ్ గాని, యూ గాని, దే గాని, హీ గాని, షీ గాని, రాజు, రాణి, కిరణ్, కిషోర్, శ్రీధర్, కల్పన, ఇట్లా ఏ సబ్జెక్ట్ అన్న తీసుకోవచ్చు. వెంకటేష్, శ్రీధర్, క్లేవ్ అన్న తీసుకోవచ్చు. సబ్జెక్ట్ వెంటనే హెల్పింగ్ వర్బ్. ఈ టెన్స్ లో 3 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్. తర్వాత మెయిన్ వర్బ్ కి అంటే V1 కి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. V4 ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఐఎమ్ గోయింగ్, షీఈస్ గోయింగ్, దే ఆర్ గోయింగ్ కాదు, గోయింగ్ అనేది ఐఎన్జి ఫామ్ అంటే V4 అనమాట. సో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ లో V1 కి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలన్నమాట. వర్బ్ యొక్క 4వ రూపాన్ని వాడాలి. సూత్రం ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత హెల్పింగ్ వర్బ్స్ 3 ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్, తర్వాత V4 అంటే మెయిన్ వర్బ్ కి ఐఎన్జి ఫామ్ యాడ్ చేయాలి. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, సో ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో నేర్చుకుందాం. హెల్పింగ్ వర్బ్స్ 3 ఉన్నాయి. యామ్, ఈజ్, ఆర్. ఐ తర్వాత యామ్ రావాలి, ఐ యామ్ అనాలి. ఉయ్, యూ, దే వచ్చినప్పుడు ఆర్ రావాలి. హీ, షీట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ రావాలి. ఇప్పుడు నేను సబ్జెక్ట్స్ ఇస్తాను. ఇక్కడ నా పక్కల కల్పన, శ్రీధర్ ఉన్నారు. నేను ఏ సబ్జెక్ట్ ఇస్తే ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో వీళ్ళు స్పీడ్ గా చెప్తారు. మీరు ఒకసారి చూడండి. బాబు, ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏం రావాలి? యామ్ రావాలి. ఐ యామ్. షీ వచ్చినప్పుడు అమ్మా ఈజ్, షీ ఈజ్ అనాలి. దే ఆర్, యు ఆర్, షీ ఈజ్, ఐ యామ్, మై ఫ్రెండ్ ఈజ్, మై ఫ్రెండ్స్ ఆర్, ఓకే. కేసీఆర్, ఈజ్, చంద్రబాబు, ఈజ్, కేసీఆర్ అండ్ చంద్రబాబు. ఆర్. చూశారు కదా ఫ్రెండ్స్. అంటే ఈ యామ్, ఈజ్, ఆర్ లు ఎక్కడ వాడాలో మనకు ఒక ఐడియా ఉండాలి. ఐ తర్వాత యామ్ రావాలి. ఉయ్, యూ, దే ప్లస్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ రావాలి. హీ, షీ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి. సో ఇప్పుడు వాక్యాలు చూద్దాం. అంటే వాక్యాలు ఎలా రాయాలి? సింపుల్. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. నేను అంటే ఐ కదా, ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. సో నేను ఇప్పుడు తెలుగులో వాక్యాలు చదువుతూ వెళ్తాను. నా పక్కన నుండి 2 విద్యార్థులు వీటిని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేస్తుంటారు. వినండి మీరు. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. చూశారు కదా. నేను అంటే ఐ కదా, ఐ తర్వాత యామ్ అన్నాడు. ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ. నెక్స్ట్ సబ్జెక్ట్ వి. we are watching TV now. అంటే మేము ఇప్పుడు టీవీ చూస్తున్నాం. సబ్జెక్ట్ యు. యు ఆర్ టీచింగ్, యు ఆర్ వాచింగ్ టీవీ నౌ. యు ఆర్ వాచింగ్ టీవీ నౌ అంటే మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నారు. they are watching TV now. అంటే వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారు. హీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. అతడు ఇప్పుడు టీవీ చూస్తుంటే. she is watching TV now. మై ఫ్రెండ్ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. అంటే నా ఫ్రెండ్ ఇప్పుడు టీవీ చూస్తుండే. సబ్జెక్ట్ మై ఫ్రెండ్స్. my friends are watching TV now. మై ఫ్రెండ్స్ ఆర్ వాచింగ్ టీవీ నౌ. ఇట్లా ఒక ఐడియా ఉండాలి. ఏం లేదు, ఈ టెన్స్ లో 1000 వాక్యాలు కూడా ఈజీగా తయారు చేయొచ్చు. అంటే హెల్పింగ్ వర్బ్స్ ఎక్కడ వాడాలో ఐడియా ఉండాలి. యామ్ ఎక్కడ వస్తుంది, ఆర్ ఎక్కడ వస్తుంది, ఈజ్ ఎక్కడ వస్తుంది. యామ్ ఏమో ఐ తర్వాత రావాలి, ఆర్ ఏమో ఉదే తర్వాత రావాలి, ఈజ్ ఏమో హీ షీట్ తర్వాత రావాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు చెప్పు. ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ నౌ. ఆమె she is going to office now. వారు దే ఆర్ గోయింగ్ టు ఆఫీస్ నౌ. అతడు he is going to office now. మీరు యు ఆర్ గోయింగ్ టు ఆఫీస్ నౌ. చూస్తున్నారు కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాను అనేది చూద్దాం. షీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. they are playing tennis now. యు ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. she is playing tennis now. ఐ ఆమ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. you are playing tennis now. కల్పన ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. Sridhar is playing tennis now. మై ఫ్రెండ్ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. my friends are playing tennis now. చూశారు కదా ఫ్రెండ్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాక్యాలు ఎలా మాట్లాడాలో ఇప్పుడు జరుగుతున్న పనులను తెలియదు. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం ఒక పని జరుగుతూ ఉండాలి. ఓకే. ఉపేందర్ ఇప్పుడు టీవీ చూస్తున్నాడు. చెప్పు బాబు. ఉపేందర్ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. నీ పేరు ఏం పేరు బాబు? శ్రీధర్ ఇప్పుడు మార్కెట్ కి వెళ్తుండు. శ్రీధర్ ఈజ్ గోయింగ్ టు మార్కెట్ నౌ. నరేందర్ ఇప్పుడు డాన్స్ చేస్తుండు. నరేందర్ ఈజ్ డూయింగ్ డాన్స్ నౌ. కల్పన ఇప్పుడు నిద్ర అమ్మ కళ్ళు మూసుకో. కల్పన ఇప్పుడు నిద్ర అవుతుంది. కల్పన ఈజ్ స్లీపింగ్ నౌ. అతడు ఇప్పుడు లంచ్ చేస్తుండు. ఇప్పుడు చేస్తుండు. హి ఈజ్ టేకింగ్ లంచ్ నౌ.
వారు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు. They are playing tennis now. చూశారు కదా ఫ్రెండ్స్, ఐఎన్జి ఫామ్ అనేది కన్ఫర్మ్. సబ్జెక్ట్ వెంటనే యామిజార్లు ఎక్కడ వాడాలో ఒక ఐడియా ఉండాలంతే. ఐ తర్వాత యామ్ వస్తుంది, ఊదేలు వచ్చినప్పుడు ఆర్ వస్తుంది, హీ షీట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. సో ప్రజెంట్ కంటిన్యూస్ లో వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకున్నారు, ఈ టెన్స్ ఎప్పుడు వాడాలో నేర్చుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న పనులను తెలియస్తుంది అనమాట, ప్రస్తుతం జరుగుతుండాలి. నెక్స్ట్, ఈ టెన్స్ లో 4 రకాల వాక్యాలు ఉంటాయి. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ప్రతి రూమ్ లో 4 గోడలు ఎట్లుంటాయో, ఈస్ట్ వాల్, వెస్ట్ వాల్, నార్త్ వాల్, సౌత్ వాల్ లాగే ప్రతి టెన్స్ లో 4 రకాల వాక్యాలు ఉంటాయి. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను. చెప్పు బేటా, నువ్వు చెప్పు. ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ అనేది. నువ్వు నెగిటివ్ లో చెప్పు. I'm not going to college now. అంటే పాజిటివ్ నెగిటివ్ ఇట్లా. నేను ఇప్పుడు వెళ్తున్నానంటే ఐఎమ్ గోయింగ్, నేను వెళ్ళట్లేదంటే ఐఎమ్ నాట్ గోయింగ్. మరి ఇప్పుడు ఇంట్రాగేటివ్, వెళ్తున్నానంటే ఐఎమ్ ఐ గోయింగ్ అన్నారు. నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటే వెళ్ళట్లేదు, ఐఎమ్ ఐ గోయింగ్ అన్నారు. చూడండి 4 రకాల వాక్యాలు కదా, పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఐఎమ్ గోయింగ్ అంటే నేను వెళ్తున్నాను, ఐఎమ్ నాట్ గోయింగ్ అంటే నేను వెళ్ళట్లేదు. ఐఎమ్ ఐ గోయింగ్ వెళ్తున్నానా, ఐఎమ్ ఐ గోయింగ్ అంటే వెళ్ళట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ దే తీసుకుందాం. వారు ఇప్పుడు వెళ్తున్నారు, దే ఆర్ గోయింగ్ నౌ, వారు వెళ్ళట్లేదు. దే ఆర్ నాట్ గోయింగ్ నౌ, వారు వెళ్తున్నారా. ఆర్ దే గోయింగ్ నౌ, వారు వెళ్ళట్లేదా. ఆర్ అండ్ దే గోయింగ్ నౌ. సబ్జెక్ట్ షీ అనుకోండి, ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ, చూడట్లేదు. షీ ఈజ్ నాట్ వాచింగ్ టీవీ నౌ, చూస్తుందా. ఈజ్ షీ వాచింగ్ టీవీ నౌ, చూడట్లేదా. ఇజంట్ షీ వాచింగ్ టీవీ నౌ. మరి నేర్చుకోవాలనుకుంటుందా ఒక పాజిటివ్ ని నెగిటివ్ లకి ఎట్లా మార్చాలో, పాజిటివ్ ని ఇంట్రాగేటివ్ లకి ఎలా మార్చాలో, పాజిటివ్ ని నెగిటివ్ ఇంట్రాగేటివ్ లకి ఎలా మార్చాలో. వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉపేందర్ సబ్జెక్ట్ ఉపేందర్ అనుకోండి. ఉపేందర్ ఇప్పుడు టీవీ చూస్తుండు. ఉపేందర్ సబ్జెక్ట్ కదా, ఉపేందర్ తర్వాత హెల్పింగ్ ఏం రావాలి, ఈజ్ రావాలి. ఉపేందర్ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. దీన్ని నెగిటివ్ లోకి మార్చాలి. యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. పాజిటివ్ వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసి అక్కడ ఉండే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాయాలి. ఉపేందర్ ఈజ్ ఉంది కదా, ఉపేందర్ ఈజ్ తర్వాత నాట్. సో ఉపేందర్ ఈజ్ వాచింగ్ టీవీ నౌ అనేది పాజిటివ్, ఉపేందర్ ఈజ్ నాట్ వాచింగ్ టీవీ నౌ అనేది నెగిటివ్ అనమాట. సో పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చేసినట్లే. చూడండి, ఈ అమ్మాయి పాజిటివ్ వాక్యాలు చదువుతుంది, ఈ అబ్బాయి నెగిటివ్ వాక్యాలు చదువుతాడు. ఎంత ఈజీ చూడండి. ఐ నుంచి షీ వరకు చదవండి. ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ చెప్పమ్మా. ఐ ఆమ్ వాచింగ్ టీవీ నౌ. I am not watching TV now. We are watching TV now. We are not watching TV now. You are watching TV now. You are not watching TV now. They are watching TV now. They are not watching TV now. He is watching TV now. He is not watching TV now. She is watching TV now. She is not watching TV now. My friend watching TV now. My friend is watching. My friend is watching TV now. My friend is not watching TV now. My friends are watching TV now. My friends are not watching TV now. పాజిటివ్ వస్తే నెగిటివ్ వచ్చేసినట్లే. మీరు కల్పన మరియు శ్రీధర్ వాక్యాలను గమనించండి. ఓన్లీ నాట్, శ్రీధర్ ఏం చేసిండు, ఓన్లీ నాట్ అనే పదాన్ని యాడ్ చేసిండు. ఈమె ఐఎమ్ వాచింగ్ అంటే ఈయన ఐఎమ్ నాట్ వాచింగ్ అన్నాడు. ఈమె షీఈ్ వాచింగ్ అంటే షీఈ్ నాట్ వాచింగ్ అన్నాడు. ఈమె దే ఆర్ వాచింగ్ అంటే ఈయన దే ఆర్ నాట్ వాచింగ్ అన్నాడు. అంటే పాజిటివ్ ని నెగిటివ్ లోకి రాయడం చాలా సులభం. జస్ట్ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాయాలి. ఇప్పుడు ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూద్దాం. ఐఎమ్ వాచింగ్ పాజిటివ్, ఐఎమ్ నాట్ వాచింగ్ నెగిటివ్. am I వాచింగ్ అనేది ఇంట్రాగేటివ్, am I వాచింగ్ అనేది నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఇప్పుడు ఇంట్రాగేటివ్ చదువుబెట్ట. am I watching TV now? Am I watching TV now? నేను ఇప్పుడు టీవీ చూస్తున్నానా. am I watching TV now? అంటే నేను ఇప్పుడు టీవీ చూడట్లేదా అని అర్థం. Are we watching TV now? ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్. Aren't we watching TV now? మేము టీవీ చూస్తున్నామా చూడట్లేదా. Are you watching TV now? నువ్వు ఇప్పుడు టీవీ చూస్తున్నావా. Aren't you watching TV now? మీరు ఇప్పుడు టీవీ చూడట్లేదా. Are they watching TV now? వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారా. Aren't they watching TV now? వారు ఇప్పుడు టీవీ చూడట్లేదు. Is he watching TV now? అతడు ఇప్పుడు టీవీ చూస్తుండా. Isn't he watching TV now? అతడు ఇప్పుడు టీవీ చూడట్లేదా. Is she watching TV now? ఆమె ఇప్పుడు టీవీ చూస్తుందా. Isn't she watching TV now? ఆమె ఇప్పుడు టీవీ చూడట్లేదా. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే పాజిటివ్ వాక్యాలని నెగిటివ్ లోకి ఎలా మార్చాలి, ఇంట్రాగేటివ్ ని నెగిటివ్ ఇంట్రాగేటివ్ లోకి ఎలా మార్చాలో చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఒక సబ్జెక్ట్ తీసుకొని పాజిటివ్ నుంచి నెగిటివ్, నెగిటివ్ నుంచి ఇంట్రాగేటివ్, ఇంట్రాగేటివ్ నుంచి నెగిటివ్ ఇంట్రాగేటివ్ వరకు ప్రాక్టీస్ ఎలా చేయాలో చూద్దాం. శ్రీధర్ నువ్వు ఇట్రా బాబు. ఇప్పుడు ఈ అమ్మాయి పాజిటివ్ చెప్పేస్తాడు, ఈ అబ్బాయి నెగిటివ్ చెప్తాడు. నేను ఇంట్రాగేటివ్ చెప్తాను, నెగిటివ్ ఇంట్రాగేటివ్ చెప్తాను. అంటే ఈ టెన్స్ లో 4 రకాల వాక్యాలు ఉంటాయి. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఐఎమ్ వాచింగ్ టీవీ నవ్ అమ్మా అంటే ఐ అనే సబ్జెక్ట్.
I am watching TV now. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను, ఇది పాజిటివ్. నెగిటివ్ చెప్పు బాబు. I am not watching TV now. అంటే నేను ఇప్పుడు టీవీ చూడట్లేదు, ఇది నెగిటివ్. ఇప్పుడు ఇంట్రాగేటివ్. am I watching TV now? నేను ఇప్పుడు టీవీ చూస్తున్నానా. ఇంకా చివరిది ఉంటుంది కదా, 4వ వాక్యం కూడా నేనే చెప్తున్నాను. am I watching TV now? అంటే నేను ఇప్పుడు టీవీ చూడట్లేదా, ఇది ఐ తోటి. We are watching TV now. మేము ఇప్పుడు టీవీ చూస్తున్నాం, నెగిటివ్. We are not watching TV now. మేము ఇప్పుడు టీవీ చూడట్లేదు, ఇంట్రాగేటివ్. ఆర్ వి వాచింగ్ టీవీ నౌ? మేము ఇప్పుడు టీవీ చూస్తున్నామా. నెగిటివ్ ఇంట్రాగేటివ్ వచ్చేసి aren't we watching TV now? నెక్స్ట్ You are watching TV now. మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నారు. You are not watching TV now. మీరు ఇప్పుడు టీవీ చూడట్లేదు. ఆర్ యు వాచింగ్ టీవీ నౌ? మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నారా. aren't you watching TV now? మీరు ఇప్పుడు టీవీ చూడట్లేదా. సబ్జెక్ట్ They are watching TV now. వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారు, నెగిటివ్. They are not watching TV now. వారు ఇప్పుడు టీవీ చూడట్లేదు, ఇంట్రాగేటివ్. ఆర్ దే వాచింగ్ టీవీ నౌ? నెగిటివ్ ఇంట్రాగేటివ్. aren't they watching TV now? వారు ఇప్పుడు టీవీ చూడట్లేదు. He is watching TV now. అతడు ఇప్పుడు టీవీ చూస్తున్నాడు, పాజిటివ్ ఇది. He is not watching TV now. అతడు ఇప్పుడు టీవీ చూడట్లేదు, ఇంట్రాగేటివ్. ఈజ్ హీ వాచింగ్ టీవీ నౌ? అతడు ఇప్పుడు టీవీ చూస్తుండా, నెగిటివ్ ఇంట్రాగేటివ్. isn't he watching TV now? అతడు ఇప్పుడు టీవీ చూడట్లేదు. సబ్జెక్ట్ she is watching TV now. ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది. She is not watching TV now. ఆమె ఇప్పుడు టీవీ చూడట్లేదు. is she watching TV now? ఆమె ఇప్పుడు టీవీ చూస్తుందా, నెగిటివ్ ఇంట్రాగేటివ్. isn't she watching TV now? సో చూశారు కదా ఫ్రెండ్స్, అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ లోకి ఎలా మార్చాలి, ఇంట్రాగేటివ్ లోకి ఎలా మార్చాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ లోకి ఎలా మార్చాలి. వెరీ సింపుల్. ఒక పాజిటివ్ వస్తే మిగిలిన 3 ఈజీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, షీ అనే సబ్జెక్ట్ పైన ఒక పాజిటివ్ ని నెగిటివ్ లోకి ఎట్లా మార్చాలి, ఇంట్రాగేటివ్ లోకి ఎలా మార్చాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ లోకి ఎలా మార్చాలి ఒకసారి చూద్దాం. షీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ అంటే ఇప్పుడు ఆమె టీవీ చూస్తుంది, పాజిటివ్ కదా. దీన్ని నెగిటివ్ లోకి రాయాలంటే యాజ్ ఇట్ ఈస్ గా వాక్యం చెప్పి ఈజ్ తర్వాత నాట్ అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్. షీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ అనేది పాజిటివ్ కదా, షీ ఈజ్ నాట్ వాచింగ్ టీవీ నౌ అనేది నెగిటివ్. అంటే ఓన్లీ నాట్ అనే పదం చేర్చడం వల్ల ఒక పాజిటివ్ ని నెగిటివ్ లోకి మార్చడం సాధ్యమవుతుంది ఈజీగా. అంటే నాట్ ఎక్కడ రాయాలి, హెల్పింగ్ వర్బ్ తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రాగేటివ్. పాజిటివ్ ఏంటి, షీ ఈజ్ వాచింగ్ టీవీ కదా. షీ ఈజ్ వాచింగ్ టీవీ అనే వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ చేయాలి. ఈ షీ వాచింగ్ అనాలి. హెల్పింగ్ వర్బ్ ని మొదటి ప్లేస్ లోకి తీసుకుని సబ్జెక్ట్ ని సెకండ్ ప్లేస్ లో సెట్ చేయాలి. ఈ షీ వాచింగ్ టీవీ నౌ? ఆమె ఇప్పుడు టీవీ చూస్తుందా. ఇది ఇంట్రాగేటివ్. చూశారు కదా, పాజిటివ్ ని నెగిటివ్ లోకి మార్చడం ఎలాగ ఈజీ, జస్ట్ నాట్ రాస్తారు. పాజిటివ్ ని ఇంట్రాగేటివ్ లోకి ఎలా మార్చాలి, పాజిటివ్ వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ రాయాలి. షీ ఈజ్ వాచింగ్ ఉంటే ఈ షీ వాచింగ్ అట్లా. సో ఈ షీ వాచింగ్ అనేది ఇంట్రాగేటివ్. 4th ఏంటి, నెగిటివ్ ఇంట్రాగేటివ్. 3rd యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. ఇంట్రాగేటివ్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసి మళ్ళీ హెల్పింగ్ వర్బ్ కు నాట్ రాయాలి. నాట్ యాడ్ చేస్తే అది నెగిటివ్ ఇంట్రాగేటివ్ అవుతుంది. isn't she watching TV? ఆమె టీవీ చూడట్లేదా అని అర్థం. సో షీ ఈజ్ వాచింగ్ టీవీ, ఆమె టీవీ చూస్తుంది. షీ ఈజ్ నాట్ వాచింగ్ టీవీ, చూడట్లేదు. ఈ షీ వాచింగ్ టీవీ చూస్తుందా, isn't she వాచింగ్ టీవీ చూడట్లేదు. ఇప్పుడు చూడండి ఫైనల్ రౌండ్. ఒక పాజిటివ్ ని నెగిటివ్ లోకి మార్చడం ఈజీ. ఒకసారి చూస్తారా, పాజిటివ్ ని నెగిటివ్ లోకి మార్చడం ఎంత ఈజీ. ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్ చెప్పు బేటా. I am going to office. ఇది పాజిటివ్ కదా. నెగిటివ్ చూడండి ఎంత ఈజీ. I am not going to office. We are going to office. We are not going to office. You are going to office. You are not going to office. They are going to office. They are not going to office. He is going to office. He is not going to office. She is going to office. She is not going to office. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీ. పాజిటివ్ ని నెగిటివ్ లోకి మార్చడం ఈజీ కదా. ఇప్పుడు పాజిటివ్ ని ఇంట్రాగేటివ్ లోకి మార్చడం ఎట్లా చూద్దాం. ఈ అబ్బాయి పాజిటివ్ అవుతుంది, ఈ అబ్బాయి ఇంట్రాగేటివ్ లోకి మార్చేస్తాడు. ఐ ఆమ్ గోయింగ్ అంటది కదా, ఐఎమ్ ఐ గోయింగ్ అంటాడు అంతే. ఈమె చదివే వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ చేస్తే అది ఇంట్రాగేటివ్ అవుతుంది. ఇప్పుడు పాజిటివ్ ని ఇంట్రాగేటివ్ లోకి ఎలా మార్చాలో చూద్దాం. చెప్పు బేటా. ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ అని చెప్పు. I am watching TV now. Am I watching TV now? చూడండి, ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ అంది ఈ అమ్మాయి. అంటే నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. ఐ యామ్ అన్నది. ఈ బాబు ఏం చేసిండు, ఐ యామ్ అనే పదాలని రివర్స్ రాశాడు. ఐఎమ్ ఐ వాచింగ్ టీవీ నౌ అన్నాడు. అంటే పాజిటివ్ ని రివర్స్ చేసేసింది. అంటే పాజిటివ్ వాక్యంలోని మొదటి 2 పదాలను రివర్స్ చేసేస్తే అది ఇంట్రాగేటివ్ అవుతుంది. అన్ని వాక్యాలు అలాగే చూడండి. మళ్ళీ చదవండి. ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ అనండి. I am watching TV now. నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. Am I watching TV now? నేను ఇప్పుడు టీవీ చూస్తున్నానా. We are watching TV now. మేము ఇప్పుడు టీవీ చూస్తున్నాం. Are we watching TV now? మేము ఇప్పుడు టీవీ చూస్తున్నామా. We are watching TV now. You are watching TV now. మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నారు. Are you watching TV now? మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నారా. They are watching TV now. వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారు. Are they watching TV now? వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారా. He is watching TV now. అతడు ఇప్పుడు టీవీ చూస్తుండు. Is he watching TV now? అతడు ఇప్పుడు టీవీ చూస్తుండా. She is watching TV now. ఆమె ఇప్పుడు టీవీ చూస్తుంది. Is she watching TV now? ఆమె ఇప్పుడు టీవీ చూస్తుందా. చూశారు కదా ఫ్రెండ్స్, పాజిటివ్ వస్తే ఇంట్రాగేటివ్ కూడా వచ్చేసినట్లే. ఇప్పుడు మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ నేర్చుకుందాం.
సో పాజిటివ్ టు నెగిటివ్ ఈజీ, యాజ్ ఇట్ ఈస్ రాసి నాట్. పాజిటివ్ టు ఇంట్రాగేటివ్ కూడా ఈజీ, అంటే పాజిటివ్ వాక్యంలోనే మొదటి 2 పదాలు రివర్స్ చేస్తాయి. ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎట్లా నేర్చుకోవాలో చూద్దాం. ఇంట్రాగేటివ్ నేర్చుకున్నారు కదా, ఇంట్రాగేటివ్ ని యాజ్ ఇట్ ఈస్ రాసి నాట్ రాస్తే నెగిటివ్ ఇంట్రాగేటివ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ అమ్మాయి ఇంట్రాగేటివ్స్ అవుతుంది, ఈ అబ్బాయి నెగిటివ్ ఇంట్రాగేటివ్. Am I watching TV now? Am I watching TV now? నేను ఇప్పుడు టీవీ చూస్తున్నానా? Am I watching TV now? నేను ఇప్పుడు టీవీ చూడట్లేదా? Are we watching TV now? మేము ఇప్పుడు టీవీ చూస్తున్నామా? Aren't we watching TV now? మేము ఇప్పుడు టీవీ చూడట్లేదా? Are you watching TV now? మీరు ఇప్పుడు టీవీ చూస్తున్నారా? Aren't you watching TV now? మీరు ఇప్పుడు టీవీ చూడట్లేదా? She is watching. Are they watching TV now? వారు ఇప్పుడు టీవీ చూస్తున్నారా? Aren't they watching TV now? వారు ఇప్పుడు టీవీ చూడట్లేదు. Is he watching TV now? అతడు ఇప్పుడు టీవీ చూస్తుండా? Isn't he watching TV now? అతడు ఇప్పుడు టీవీ చూడట్లేదా? Is she watching TV now? ఆమె ఇప్పుడు టీవీ చూస్తుందా? Isn't she watching TV ఆమె now? ఇప్పుడు టీవీ చూడట్లేదా? చూశారు కదా ఫ్రెండ్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ లో 4 రకాల వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకున్నారు కదా. ఒకటి ఫ్రెండ్స్, మీరు ఎవరెవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో ధైర్యంగా ఉండండి. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ. కేవలం 20 రోజులలో కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చండి. మీరు 20 రోజులు ఏం చేస్తారు, ఇంట్లో ఉండి ఇంగ్లీష్ నేర్చుకోండి అని ఈ కార్యక్రమం ఉంది కదా. మీరు మీ కాలనీలో లేదా మీ ఊర్లో లేదా మీ రిలేటివ్స్ లో లేదా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, మీరు 20 రోజులు ఒకే రూమ్ లో ఉండండి. రోజు మేము ఒక వీడియో రిలీజ్ చేస్తూనే ఉంటాము. ఈ వీడియోని 20 నుంచి 60 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క టాపిక్ లైఫ్ లాంగ్ గుర్తుండాలంటే 20 సార్లు వినాలి, 60 సార్లు ప్రాక్టీస్ చేయాలి. సో ఇది 20 days ఛాలెంజ్ కోర్స్. 20 రోజులలో కూడా మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఏదైనా సాధ్యమే. మీరు తెలుగు మాట్లాడకుండా ఒట్టేసుకోవాలి. ఒంటరిగా ఉంటే ఇంగ్లీష్ నేర్చుకోలేరు. 20 సంవత్సరాలైనా సరే భాష మాట్లాడితేనే వస్తుంది. కాబట్టి మీరు ఒక ఫ్రెండ్ తోటి మీరు కమిట్మెంట్ తీసుకోండి. ఒక 20 రోజులు మనం ఇద్దరం కలిసి ఉందాం, డైలీ ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పండి. డే మొత్తం ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండండి. రకరకాల టాపిక్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఈ ఆంగ్ల యజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్ మినిమం 100 వీడియోస్ ఉన్నాయి. రోజుకు 10 వీడియోలు చూడండి. ఒక్కొక్క వీడియో పైన గంట సేపు సాధన చేయండి. ఒక వీడియో 5 నిమిషాలు చూడండి, అరగంట ప్రాక్టీస్ చేయండి. 5 నిమిషాలు చూడండి, అరగంట ప్రాక్టీస్ చేయండి. సో ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మీకు ఇంగ్లీష్ నేర్పడానికి మా వంతు మేము కృషి చేస్తాం. మేము ముగ్గురం చేసిన ఈ ప్రయత్నం మీకు నచ్చిందని ఆశిస్తూ అతి త్వరలో వీడియో నెంబర్ 6తో అంటే డే 6తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏసీ రెడ్డి. నమస్కారం.